హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి కాలనీలోకి నీరు చేరుతోంది. ఉప్పల్, బోడుపల్, మేడిపల్లిలో భారీ వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, దిల్సుఖ్ నగర్, కోటి, అబిడ్స్లో వాన దంచి కొట్టింది. రాత్రి కురిసిన వర్షానికి ఇప్పటికే పలు ప్రాంతాలు మునిగిపోగా ప్రస్తుత వర్షానికి మరిన్ని నీళ్లు వచ్చి చేరాయి. 4 రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశించింది. బల్దియా అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి కాలనీల్లోకి నీరు చేరుతోంది. ఉప్పల్, బోడుపల్, మేడిపల్లిలో భారీ వర్షం పడింది. ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, దిల్సుఖ్ నగర్, కోటి, అబిడ్స్లో వాన దంచి కొట్టింది. రాత్రి కురిసిన వర్షానికి ఇప్పటికే పలు ప్రాంతాలు మునిగిపోగా ప్రస్తుత వర్షానికి మరిన్ని నీళ్లు వచ్చి చేరాయి. 4 రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. బల్దియా అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. బోలేపల్లి సంగెం మధ్య రోడ్డు మీద నుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రవెల్లి, జూలూరు మధ్య రోడ్డు లెవెల్ బ్రిడ్జి మీద నుంచి ఉధృతంగా మూసీ ప్రవహిస్తోంది. ఇటు హైదరాబాద్లో భారీ వర్షాలతో ప్రవాహం మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు.